పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునందు ప్రేమితులారా, మానవుని యొక్క జీవితంలో ఏది ప్రముఖమనేది ప్రశ్న లేదా సమాధానమా? మనలో చాలామంది సమాధానమని వాపోతూ ఉంటాం. చూడడానికి సమాధానమే బహు గొప్పగా కనిపిస్తూ ఉంటుంది, కానీ వాస్తవానికి సమాధానం కాదు, కానీ ప్రశ్నే చాలా ప్రముఖమైనది. ఒక చిన్న ఉదాహరణ, న్యూటన్ యాపిల్ చెట్టు కింద ఉన్నప్పుడు పండు తన మీద పడగా ఆయన అడుగుకున్నటువంటి ప్రశ్న, ఎందుకు ఈ పండు కిందే పడుతుంది, ఎందుకు పైకి వెళ్ళటలేదు అని. ఈ చిన్న ప్రశ్న ద్వారా భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని ఈ శాస్త్రజ్ఞుడు కనుగొన్నాడు. 3 పాళ్ల వంతు నీటితో నిండి ఉన్నటువంటి ఈ భూమి మీద నీరు చిందట్లేదే, మనిషి ఎక్కడున్నవాడు అక్కడే నిల్చుకుని ఉన్నాడే. కారణం, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది. భూమి మీద నుండి ఎప్పుడైతే దాదాపు 125 మైళ్ళ దూరం పైన ఉంటామో అప్పుడు భూమి తన గురుత్వాకర్షణ శక్తిని కోల్పోతుందని ఈ శాస్త్రజ్ఞుడు కనుగొన్నాడు. ఎంత సమాచారాన్ని కనుగొనడానికి గల కారణం ఒకే ఒక ప్రశ్న. అందుకనే ప్రశ్న చాలా ప్రముఖమైనది. ఈరోజు యేసు ప్రభుల వారు కూడా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు, నేను ఎవరినని మీరు భావించుచున్నారు? అవును ప్రియమిత్రులారా, వాస్తవానికి యేసు ప్రభుల వారు ఎవరు? క్రైస్తవులైనటువంటి మన జీవితంలో సులువైనటువంటి ప్రశ్నే, కానీ చాలా ప్రముఖమైనటువంటి ప్రశ్న, సమాధానం అందరికీ తెలిసి ఉండాల్సినటువంటి ప్రశ్న ఏమిటి అంటే, నిజంగా యేసు ప్రభుల వారు ఎవరు? మార్కు శుభవార్త 8వ అధ్యాయము 29వ వచనం ప్రకారం పేతురు అంటాడు, అయ్యా నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరం ఇస్తూ ఉంటారు. ప్రియమిత్రులారా, క్రీస్తు అంటే క్రిస్తోస్, దాని భావం అభిషక్తుడని అర్థం. ఎవరు అభిషేకింపబడతారు? ప్రియమిత్రులారా, మొదటి సమూవేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనంలో సమూవేలు సౌలును అభిషేకిస్తూ ఉంటాడు. అదేవిధంగా సమూవేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనంలో సమూవేలు దావీదును అభిషేకిస్తూ ఉంటాడు. సౌలు గాడిదలు కాచుకున్నటువంటి వ్యక్తి, దావీదు గొర్రెలు కాచుకున్నటువంటి వ్యక్తి, కానీ దేవుడు సమూవేలు ద్వారా ఇద్దరును అభిషేకించి రాజుగా మలుస్తూ ఉంటాడు. ఎవరు అభిషేకింపబడతారు అంటే రాజులు అభిషేకింపబడతారు. అవును ప్రియమిత్రులారా, క్రీస్తు అంటే దాని అర్థం అభిషేక్తుడు. అభిషేక్తుడు అనగా ఆయన రాజు. ప్రియమిత్రులారా, దర్శన గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, ఆయన ప్రభులకు ప్రభువు, రాజులకు రాజు అని. అవును, యేసు ప్రభుల వారు ఇహలోకానికి పరలోకానికి ఆయనే రాజు. కానీ మనుషులైనటువంటి మనము అనేక సార్లు ఇహలోక సంబంధమైనటువంటి రాజులను మనం కొలుస్తూ ఉంటాం. ఇహలోక సంబంధమైనటువంటి నాయకులతో మన సంబంధాన్ని మనం కలిగి ఉంటాం. కానీ క్రీస్తునందు ప్రియమిత్రులారా, మనము బ్రతికి ఉన్నప్పుడు, మనం మరణించిన తర్వాత కూడా మనకి రాజు, రారాజు ఎవరంటే అది క్రీస్తు భగవంతుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ఎవరు అంటే ఆయన ఇహ పరలోకానికి రాజు. సులువైనటువంటి ప్రశ్న, మనందరికీ సమాధానం తెలియాల్సినటువంటి బాధ్యత. యేసు ఎవరు అంటే మొదటిగా ఆయన రాజు అయితే, రెండవదిగా మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 21వ వచనములో మనం చూస్తూ ఉంటాం. గాబ్రియేలు సన్మంస్కుడు మరియమ్మ భర్త అయినటువంటి యోసేపుతో కలలో దర్శనమిస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనకు యేసు అని పేరు పెట్టుము, ఆయన వారి పాపముల నుండి ప్రజలను రక్షించును అని వాక్యము సెలవిస్తుంది. ప్రియమిత్రులారా, ఇక్కడ యేసు అంటే దాని అర్థము ప్రజలను పాపముల నుండి రక్షించువాడని అర్థం. మన క్రైస్తవ జీవితంలో మనకున్నటువంటి గొప్ప విశ్వాసం ఏమిటంటే, యేసు ప్రభుల వారు ఇహలోకానికి వచ్చి మనందరూ కూడా పాపము నుండి రక్షించాడని మనం అందరం కూడా బహు గొప్పగా విశ్వసిస్తూ ఉంటాం. అవును ప్రియమిత్రులారా, ఇహలోకములో జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా పాపాత్ములే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నేను పాపం చేయలేదు అని ఎవరైనా చెప్పుకుంటూ ఉంటే అటువంటి వారు అబద్ధ బోధికులని పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. అందరూ కూడా దేవుని కృపను కోల్పోయినటువంటి వ్యక్తులే, అందరూ కూడా పాపములు నివసించినటువంటి వ్యక్తులే. అయితే మన కోసము యేసు ప్రభుల వారు తన రక్తాన్ని చిందించి మన పాపాలను పరిహరించారు. ఈ మాటలను క్రైస్తవులైనటువంటి మనము చాలా సులువుగా విశ్వసిస్తాం, నమ్ముతూ ఉంటాం. అదేవిధంగా ముస్లింలు కూడా
అబ్రహాము యొక్క వారసత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఈ మాటలను బహు గొప్పగా విశ్వసించి మన తర్వాత వెంటనే పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు అని సత్యోపదేశ సంక్షేమము మనకు సెలవిస్తుంది. అయితే నమ్మనటువంటి వ్యక్తులు, అన్యులకు ఈ మాటలను మనం ఎలా చెప్పాలంటే ద హార్మనీ అనేటువంటి పుస్తకంలో నేను నేర్చుకున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, ఉపనిషత్తులో ఈ విధంగా రాయబడి ఉంది, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్ష పరిహారమని. అవును, సర్వ మానవాళి యొక్క పాపాలు క్షమించబడాలి అంటే రక్తం చిందించబడాలి. ఎవరి రక్తం చిందించబడాలి? జంతువుల యొక్క రక్తమా? పలు సందర్భాలలో మనం చూస్తూ ఉంటాం. పండుగల సందర్భాలలో మేకపోతు తలకాయలను బలి ఇస్తూ ఉంటారు, గొర్రెపోతు తలకాయలను బలి ఇస్తూ ఉంటారు, కొన్ని సందర్భాలలో కోళ్లను బలి ఇస్తూ ఉంటారు. ఎవరు రక్తాన్ని చిందిస్తే పాపాలు పరిహరించబడతాయి? జంతువుల రక్తమా అంటే కాదు. ఎవరి రక్తం అంటే బృహదోపనిషత్తులో ఈ విధంగా రాయబడి ఉంటుంది, తద్ రక్తం పరమాత్మని. ఆ రక్తము ఎవరిదై ఉండాలంటే దేవునిదై ఉండాలి. పరమాత్మని, పరము ప్లస్ ఆత్మ, పరలోకములు ఉన్నటువంటి ఆత్మ దేవుని యొక్క రక్తమై ఉండాలి. ప్రియమిత్రులారా, గమనిస్తే దేవుడు అనేవాడు ఆత్మస్వరూపి. ఆత్మ కాబట్టి దేవునికి రక్తము శరీరము ఉండదు. అందుకని ప్రియమిత్రులారా, దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువును దేవాది దేవుడు ఇహలోకానికి పంపించాడు. ఆయన యోహాను శుభవార్త 1:14 ప్రకారము, యోహాను 3:16, యోహాను 6:51 ప్రకారము ఆయన మానవునిగా ఇహలోకానిలో జన్మించి ఉన్నాడు. శరీరాన్ని కలిగి ఉన్నాడు, రక్తాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు రక్తాన్ని కలిగి ఉన్నాడు, ఆ రక్తమే చిందించబడింది. ఈ విధంగా యేసు ప్రభు యొక్క మరణ త్యాగముల వలన మానవుల యొక్క పాపములు పరిహరించబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ మాట, యేసు ఎవరు అంటే మన పాపాల నుండి రక్షించేవాడు. అదిగా క్రీస్తునందు ప్రియమిత్రులారా, మనమందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి ప్రశ్న యొక్క సమాధానం, యేసు ఎవరు అనేటువంటి మాట మనమందరం కూడా తెలుసుకోవాలి. యేసు ఎవరు అంటే, మొదట ఆయన రాజు, రెండవది మనలను పాపముల నుండి రక్షించేవాడు, మూడవది యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం ప్రకారము, స్త్రీ ఒక కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు అని పెట్టుమని లేఖనములు తెలియజేస్తూ ఉన్నాయి. ఇమ్మానుయేలు అనగా మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 23వ వచనములు మనం చదువుతూ ఉంటాం. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. అవును, క్రీస్తునందు ప్రియ విశ్వాసులారా, యేసు ప్రభుల వారు ఎవరు అంటే మనతో సహవాసం చేసేటువంటి వ్యక్తి. ఆయనే ఆల్ఫా ఒమేగా, ఆయనే నిన్నను నేడును రేపును ఏకరీతి కలిగినటువంటి దేవుడు. మోషే సినాయి కొండ మీద మండుతున్నటువంటి పొదను చూసి దేవుని అడుగుతూ ఉంటారు, అయా నువ్వు ఎవరు అని. దేవుడు చెప్పినటువంటి సమాధానం, నేను ఉన్నవాడను. ప్రియమిత్రులారా, యేసు ప్రభుల వారు ఎవరు అంటే మనతో ఉన్నాడు. మన జన్మమును ఎరిగినటువంటి వ్యక్తి, మన యొక్క మరణమును ఎరిగినటువంటి వ్యక్తి, మన యొక్క జీవన శైలిని ఎరిగినటువంటి వ్యక్తి యేసు ప్రభుల వారు. యేసు ఎవరు అంటే మన జీవితాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నటువంటి వ్యక్తి, సృష్టికర్త, ఆది నుండి అంతం వరకు నివసించినటువంటి వ్యక్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ఎవరు అంటే మొదటిగా ఆయన రాజు, రెండవదిగా మనలను పాపముల నుండి రక్షించేవాడు, మూడవదిగా ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండేటువంటి వ్యక్తి. నాలుగవదిగా మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి సమాధానం, యేసు ఎవరు అనేటువంటి ప్రశ్నకు నాలుగవది యెషయా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనము, ఆయన ఆశ్చర్యకరమైనటువంటి సలహాదారుడు, బలాఢ్యుడైనటువంటి దేవుడు, ఆయన శాశ్వత జనకుడు. క్రీస్తునందు ప్రియ విశ్వాసులారా, ఆయన శాంతికరుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రులారా, మన జీవితంలో కష్టాలు బాధలు వచ్చినప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తామంటే మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాం. మనుషులను, రాజులను ఆశ్రయించకంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ ఎవరైతే యేసు ప్రభుల వారిని ఆశ్రయిస్తారో అటువంటి వారంట వారి జీవితంలో ఆశ్చర్యమైనటువంటి కార్యాలను చవిచూస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన ఎవరు అంటే బలాఢ్యుడైనటువంటి దేవుడు. దేవుళ్ళ అందరిలో కన్నా, దేవతల్లో అందరికన్నా బహు గొప్పవాడు ఎవరు అంటే యేసు ప్రభుల వారు. ఆయన శాశ్వత జనకుడు. మనకున్నటువంటి తల్లిదండ్రులు కొంతకాలం మాత్రమే ఉంటారు, ఇహలోకం మాత్రమే ఉంటారు. కానీ యేసు ప్రభుల వారు శాశ్వత జనకుడు. మన పుట్టక ముందు ఉన్నాడు,
మనం బ్రతుకుతున్నటువంటి దినాలలో ఆయనే తండ్రి, మనం మరణించిన తర్వాత కూడా ఆయనే శాశ్వతంగా తండ్రిగా నిలుస్తూ ఉంటాడు. మన జీవితానికి శాంతి సమాధానాలను వసగేటువంటి వ్యక్తి. ప్రియమిత్రులారా, వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాం. యేసు ఎవరు అంటే మనం తెలుసుకోవాల్సినటువంటి సమాధానం, మనం పాటించాల్సినటువంటి సమాధానం, మనం ప్రకటించాల్సినటువంటి సమాధానం, నా యేసయ్య ఇహ పరలోకానికి రాజు. ఇహలోకంలో నాకు ఎవరు రాజు లేరు, ఇహలోకంలో నాకు ఎవరు నాయకులు లేరు. ఎవరైనా కానీ ఆయన తర్వాతే నా మరణమందును నా జీవమునందును ఆయనే రాజు అని మనం ప్రకటించాలి, విశ్వసించాలి. నా యేసయ్య తప్ప ఎవరు కూడా నా పాపాలను క్షమించలేరు. నా యేసయ్య మాత్రమే నన్ను శుద్ధీకరిస్తారని మనం విశ్వసించాలి, ప్రకటించాలి. యేసు ఎవరు అంటే క్రీస్తునందు ప్రియమిత్రులారా, ఆయన ఉన్నవాడు, ఆయన సమస్తమును ఎరిగినవాడు అని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దానిని మాత్రమే మనం ప్రకటిస్తూ ఉండాలి. యేసయ్య ఎవరు అంటే అందరిలో కల్లా బలాదునటువంటి దేవుడు, శాంతికరటువంటి రాజు, ఆయన శాశ్వత జనకుడు అని మనం బహు గొప్పగా విశ్వసించాలి. విశ్వసించడం మాత్రమే కాదు ప్రియమిత్రులారా, మనం అందరికీ తెలియజేయాల్సినటువంటి బాధ్యత. జ్ఞానస్థానం ద్వారా మనం అందరం ఈ బాధ్యతను కలిగి ఉన్నాం. దేవుడు ఈ వాక్యాలను దీవించి మనలను బహు గొప్పగా దీవించి విశ్వాస పదములో నడిపించడానికి అవసరమైన శక్తిని, అనుగ్రహాలను దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.